రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి వారు చెప్పినారు 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటాడన్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి. ఆ తెలివి తక్కువ ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఖచ్చితంగా కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను, ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో 1 కోటి ఎకరాల మాగాణం చేసి పంజాబ్ ను, హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ, కనీసం శంకుస్థాపన గానీ, ఒక ఇటుక పెట్టి కట్టే దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది, ఇటు కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు.